మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ ఏంటి అసలు? అయ్యి ఎంత గ్యాప్ ఇచ్చారంటే డౌట్. నేను నమ్మను మీరు ఇంత గ్యాప్ ఇచ్చారు. మామూలుగా అయితే కానీ గ్యాప్ వచ్చింది మాకు, ఒక 8 months గ్యాప్ వచ్చింది మాకు సెట్ అయినాక. ఇక అందులో లవ్ అయింది, లవ్ కమ్ అరేంజ్ అయింది. ఓకే ఓకే. ఎన్ని ఇయర్స్ అయింది? మాది 15 years. అనుకుంటాం అంటే లవ్ చేస్తే కూడా ఇట్లా ఇంత హ్యాపీగా ఉంటారో లేదు, లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు అందరు హ్యాపీగా ఉండాలని లేదు కదా. అసలు నిజం చెప్పాలంటే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు హ్యాపీగా ఉంటారో ఉండరు, ఎందుకంటే ఏదైనా చిన్న గొడవైనా వాళ్ళే లోపల సఫర్ అవుతా ఉంటారు కదా. అరేంజ్ మ్యారేజ్ అయితే పెద్దవాళ్ళ మీద కరవచ్చు కదా, మమ్మీ నువ్వే ఇట్లా చేస్తున్నావు అందుకే ఈయన చేసుకోవాల్సి వచ్చింది. అంటే ఆయన మీద అరిచేదంతా మమ్మీ మీద అరవచ్చు, డాడీ మీద అరవచ్చు, ఎవరు మీ చుట్టాల మీద ఎవరు కలిపినరో వాళ్ళ మీద, అంటే ఎవరైనా మా వరకు కాదు వేరే వాళ్ళదైతే. లవ్ మ్యారేజ్ అయితే వాళ్ళే ఏదైనా కష్టాలు అనేది అనుభవించాలి. అంటే యూజువల్లీ అందరి మధ్య గొడవలు వస్తుంటాయి కదా, మరి ఎలా మీరు గొడవలు వస్తే ఎవరు తగ్గుతారు, ఎవరు మాట్లాడుకుని ఉంటారు, ఎవరు అలుగుతారు, ఏం చేస్తారు? గొడవలు ఏమో రావు, కాకపోతే అలుగుడు అయితే ఏమీ అలుగుతుంది. మీరేం చేస్తారు? గోల్డ్ ఇస్తుంటారా, తులం బంగారం ఇస్తారా ప్రతిసారి? కూల్ చేయాలి, ఏదో ఒకటి చేసి కూల్ చేసుడే. అది ఎక్కువసేపు కూడా ఏముండదు, ఎంత అలుగుతా ఉంటేనే ఒక సైడ్ అలగనివ్వడు, ఆ ఛాన్స్ కూడా ఇవ్వడు. దిక్కు నుంచి బుజ్జయిస్తా ఉంటాడు. ఇక మనం ఎంతసేపు అలుగుతాం. ఇప్పుడు మనం ఒకటి అన్నమంటే ఆయన ఒకటి అన్న అంటే కొంచెం పెరుగుద్ది, మనం అంటే వచ్చి బుజ్జయించిన తర్వాత ఇంకెక్కడ గొడవ. ఆ స్కోప్ ఇవ్వలేదు అనమాట. ఒక రోజు స్కోప్ ఇవ్వండి, అలిగే స్కోప్ ఇస్తే మా ఆవిడైనా అలుగుతారు. మీరు స్కోప్ ఇవ్వకుండా చేస్తున్నారు అనమాట. పిల్లలు కూడా అంతే, మమ్మీ అనుకుంటూ వస్తారు, ఆమెను కూడా అలుగుతారు అంటే ఇక అక్కడ ఛాన్స్ ఉండదు అసలు. నానంత మంచిగా చూసుకుంటాడు మమ్మీ, పిల్లలే అంటారు నాన్న మీద కోపడతావా నువ్వు అంటారు వాళ్ళే.